మీ బాండింగ్ ఎలా ఉంది దిలీప్ గారు రోహిత్ శర్మ తోటి లేకపోతే విరాట్ కోహ్లీ గారితోటి అండ్ యునో ఆల్ ద ఫైన్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా అందరితోటి వాట్ ఈస్ యువర్ బాండింగ్ అండ్ అట్ వాట్ లెవెల్ డూ యూ యాక్చువల్లీ డిస్కస్ క్రికెట్ అండ్ లైఫ్? నా ఉద్దేశంలో బాండింగ్ అనేది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెన్ యూఆర్ రైట్ అప్ దేర్, ఎస్పెషలీ ప్లేయర్స్, దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ దేర్. దేన్ని వాళ్ళకు ఏమన్నా చెప్పి వాళ్ళు దాన్ని అప్లై చేయాలంటే ఫస్ట్ నేను ట్రస్ట్ చేయాలి, వాళ్ళ గేమ్ అర్థం చేసుకోవాలి. సో వాట్ దే ఆర్ లుకింగ్ ఎట్, అవును, అది నేను అర్థం చేసుకోవాలి. నాకు కొంచెం చిన్న అడ్వాంటేజ్ ఎందుకు అయింది అంటే ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇట్ ఎన్సీఏ సెటప్లో 2008 నుంచి నేను 2019 వరకు పనిచేశాను. సో ఈ గిల్స్ అయినా, జైస్వాల్స్ అయినా, రిషబ్ పంట్స్ అయినా, సంజు శాంసన్ అయినా, వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు చిన్నప్పుడు నా క్యాంప్లో చేసిన వాళ్ళే. సో ఆ అక్వెంటెన్స్ ఉంది. కానీ ఆ అక్వెంటెన్స్ ఉన్నా పర్వాలేదు, కానీ పీపుల్ గ్రో అండ్ పీపుల్ గెట్ మెచ్యూర్డ్ ఓవర్ ఎ పీరియడ్. వాళ్ళని అర్థం చేసుకుని, సో మై ఫస్ట్ 6 months when I joined the team, I spent whole time in understanding first is how they are as a human beings, how they like the feedback. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఆలోచించింది అదొక్కసారి అర్థమైంది అనుకోండి, ట్రస్టింగ్ ద ప్లేయర్స్ ట్రస్ట్ చేసి, యాజ్ లాంగ్ యాజ్ వెన్ వన్స్ ద ప్లేయర్స్ ట్రస్ట్ దట్ వీఆర్ ఇన్ ద సేమ్ పేజ్, దెన్ నా కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. అక్కడ నేను నేర్చుకుంది ఏంటి అంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ యువర్ టైమింగ్ రైట్ వెన్ యూ వాంట్ టు సే సంథింగ్. ఈ ఎక్స్పీరియన్స్తో మనం జల్దీ అబ్జర్వ్ చేసేస్తాం ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏమున్నా, కానీ వాళ్ళు ఏ టైంలో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా సెన్సిటివ్గా మెంటర్ చేయాలి వాళ్ళని, అంతే కదా? ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి. హోల్ వరల్డ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ every time a player goes on the field, you expect to score 100 or 5 wickets. When the day doesn't happen, whole world jumps on them. So as a support staff, as a coach, మా జాబ్ ఏంటిదంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పింది చెప్పకుండా కాకుండా మనం చెప్పింది వాళ్ళకు అర్థం కావాలంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఆర్ దే డిసగ్రిమెంట్స్ అవుతాయండి మామూలుగా ప్లేయర్స్కి కోచెస్కి మధ్య? అంటే మీరు ఇలా ఒకటి చెప్పి మీరు కాకపోతే ఎవరైనా ఎనీ కోచ్, బట్ ఆ టైంలో వాళ్ళు అది పికప్ చేయలేకో డిసగ్రీ అని చెప్పు, అలాంటివి అవుతుంటాయా? యూ హ్యావ్ టు నెగోషియేట్ యువర్ వే త్రూ కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ డిసగ్రిమెంట్ ఆర్ అగ్రిమెంట్. బేసికలీ అనుకోవాలంటే హెల్దీ డిస్కషన్స్ అనుకోవాలి. రైట్ రైట్. హెల్దీ డిస్కషన్ అయినప్పుడు అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక టీమ్ ఎన్వైరన్మెంట్లో హెల్దీ డిస్కషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను అర్థం చేసుకొని చెప్పినాక నేనేం చేస్తాను, ఇది నాకు అనిపిస్తుందని ఐ విల్ త్రో ఇట్ టు ద ప్లేయర్స్. కోపంగా అయితే చెప్పరు. కోపంగా అనేది అక్కడే ఉండదు, ఎందుకంటే వీఆర్ షేరింగ్ ఆర్ ఒపీనియన్ టు దెమ్. రైట్ రైట్ రైట్. దెన్ దే కమ్ అప్ విత్ దేర్ సొల్యూషన్ అండ్ వన్స్ వీ బిలీవ్ ఆన్ వన్ థింగ్ వీల్ పుట్ అప్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ సీ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. నేను జనరల్గా ఏముంటుందంటే నేను ఒక మెథడ్ అనుకుంటా, వన్స్ వీ హ్యావ్ ఎ డిస్కషన్ ఐ విల్ నెవర్ సే దట్ డూ దిస్. రైట్. ఐ వుడ్ సే 2 సార్లు ప్రాక్టీస్ చేద్దాం, సీ వాట్ యూ ఫీల్, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని దెన్ వీల్ కమ్ టు అ కన్క్లూషన్. బికాస్ సమ్టైమ్స్ మై మెథడ్ ఈజ్ నాట్ ది ఓన్లీ మెథడ్. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఓపెన్ అండ్ అంటే డెఫినెట్లీ ఓకే. యూ హెవ్ సీన్ జనరేషన్స్ ఆఫ్ క్రికెట్ కదా దిలీప్ గారు, మీ దృష్టిలో అసలు ఇంతవరకు ఫైనెస్ట్ ప్లేయర్ ఆల్రౌండర్ ఎవరండి? కెన్ యూ మేక్ దట్ కామెంట్? యాక్చువల్లీ అది చెప్పడం సాధ్యం అంటారా? ఇప్పుడు యాజ్ అ ఫీల్డింగ్ కోచ్గా అంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు డిఫరెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు మా ఫీల్డింగ్లో ఎలా ఉంటుందంటే స్లిప్ క్యాచెస్ ఉంటుంది, అవుట్ ఫీల్డ్ ఉంటుంది, ఇన్ఫీల్డ్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది. అవును. సపోజ్ ఇప్పుడు మనం మ్యాచెస్ చూసుకుందాం, మనం సౌత్ ఆఫ్రికా మేము టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు జైస్వాల్, గిల్ స్లిప్లో బ్రహ్మాండంగా చేశారు, యంగ్ ఫీల్డర్స్. రైట్. ఇప్పుడు మీరు మన వరల్డ్ కప్లో చూసుకుంటే మీకు మన అక్షర్ పటేల్, సూర్య క్యాచ్, సిరాజ్ బ్రహ్మాండంగా చేశారు బయట. అదే మీరు వన్డే వరల్డ్ కప్లో చూసుకుంటే రోహిత్, విరాట్, జడేజా ఇన్ఫీల్డ్లో బ్రహ్మాండంగా క్యాచ్లు తీసుకొని, కేఎల్ రాహుల్ వెనకాల. సో ఎవ్రీబడి ప్లేస్ డిఫరెంట్ రోల్స్ అండ్ డిఫరెంట్ పొజిషన్స్. సో స్పెసిఫిక్గా ఒక్కరు అనేది చాలా కష్టం. దట్స్ అ వెరీ వెరీ మీరు చెప్పలేదు ఓపెన్గా, కానీ బట్ ఈవెన్ పాత తరం నుంచి ఇప్పటికీ క్రికెట్ మారిందంటారు ఆఫ్టర్ ఈ కొత్త కొత్త ఫార్మాట్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక, ఐపీఎల్ వచ్చాక? హ్యాస్ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద స్పోర్ట్ చేంజ్డ్ ఆర్ హ్యాస్ ఇట్ ఇవాల్వ్డ్ ఆర్ ఎలా ఉందంటారు? ఎక్స్పోజర్ పెరిగిందండి. బేసికలీ ఐపీఎల్ వల్ల ఏమొచ్చిందంటే అంతకుముందు ఒక ఫస్ట్ క్లాస్ ప్లేయర్ ఆడినాక దెన్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇండియా ఏ టు కమ్, దెన్ దే కమ్ టు ద సీనియర్ టీమ్, అలా ఉండే ప్రాసెస్. ఐపీఎల్ వల్ల ఏమైందంటే యు ఆర్ ఎండింగ్ అప్ స్పెండింగ్ లిటరలీ 2 months విత్ ద బిగ్గెస్ట్ స్టార్స్ వాట్ యు హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్.
సో ఒక పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ తో మీ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అండ్ ఐపీఎల్ ఈజ్ ఎ హైలీ కాంపిటేటివ్ టోర్నమెంట్. సో దాంట్లో ఏమందంటే యువర్ ఎక్స్పోజర్ హాస్ ఇంక్రీస్డ్ సో మచ్ ఫోల్డ్స్. సో దట్ ఈస్ బై ట్రాన్స్ఫర్మేషన్ లో ఇప్పుడు అదే ప్లేయర్ ఇప్పుడు ఇండియాకి వచ్చినప్పుడు he doesn't take much time to adjust to that place, right because he's already been exposed. So exposure వల్ల ఆ ఎక్స్పీరియన్స్ ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నది మంచిగా అయింది అడ్వాంటేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే విరాట్ కోహ్లీ గారు ఈజ్ ఆల్రెడీ మంచి అద్భుతమైన ఫీల్డర్గా పేరుందని అంటారు. సో మీరు చెప్పిన సజెషన్స్ ఎలా తీసుకుంటారు ఆయన? హ్యాపీగా తీసుకుంటారు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఏం మాట్లాడుతున్నాం. సో నేనేందంటే ఇది చేయండి అనే దానికంటే నాకు ఇలా అనిపిస్తుంది ఇది అని మీరు ట్రై చేసి చూడండి. సో దట్ వర్క్ ఫర్ మీ ఫర్ వండర్స్. వై? ఎందుకంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు కొంతమందికి రిఫ్లెక్సెస్ స్ట్రాంగ్ ఉంటుంది, కొంతమందికి హ్యాండ్స్ స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళని అర్థం చేసుకున్నాక మనం ఇప్పుడు ఎందుకంటే మ్యాచ్ అయినప్పుడు వీడియో అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీ సీ lot of times and anything which can make them కొన్నిసార్లు కరెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇది ఇలా ఉండాలి అని చెప్పడం వేరే, ఆ కరెక్షన్ ఎట్లుండాలంటే ఆయనను ప్లస్ చేయాలి. as long as it is helping them to improve they'll definitely take in a positive manner. of course మీరు it is amazing to see దిలీప్ గారు, మీరు వరంగల్ నుంచి how you evolved into a national figure now, ఇంటర్నేషనల్ ఫిగర్ యాక్చువల్లీ, టు బీ ఆనెస్ట్, బికాజ్ ఇండియాస్ ఫీల్డింగ్ కోచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ టీమ్స్ అందరికీ వాళ్ళ మీరు సుపరిచితులు. హౌ డిడ్ యువర్ జర్నీ స్టార్ట్ సార్? అది యాక్చువల్లీ ఛాలెంజింగ్ లాట్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉండే. యాక్చువల్లీ నేను వరంగల్లో పుట్టాను, బట్ బ్రాన్ అండ్ బ్రాటప్ హైదరాబాద్లో ఉండే. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. కాకపోతే ఎర్లీ ఏజ్లో మా మదర్ ఎక్స్పైర్ అయిపోయింది when I was 6 years. సో దానిలో ఏంటంటే మా ఫాదర్ కూడా he doesn't have any sport background. సో ఇట్ మన జనరల్ ఫ్యామిలీ లాగా ఇట్లా గవర్నమెంట్ జాబ్, ఇంజనీరింగ్ ఎంసెట్ చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని హీ నోస్ ఓన్లీ దాట్ ప్రాసెస్. ఐ డోంట్ బ్లేమింగ్, ఎందుకంటే ఆయన ఎక్స్పోజర్ అంతనే ఉండే. సో అండ్ ఫైనాన్షియలీ కూడా we were not that strong where I would overtake things. సో ఇట్ వాజ్ అ స్ట్రగుల్ వేర్ ఐ యూస్ టు, నాకు ఇంట్రెస్ట్ ఉండే, ప్లస్ ఆయన ప్రెజర్కి నేను చదువుకుంటుండే. దెన్ ఐ యూస్ టు ప్లే టెన్నిస్ బాల్, క్రికెట్ అండ్ ఆల్ దోస్ స్టఫ్. అన్ని స్పోర్ట్స్ ఆడేవారు? స్కూల్లో ఉన్నప్పుడు నేను జావ్లిన్ ఆడినాను, బేస్బాల్ ఆడినాను. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అండి, కానీ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే. సో నేను టెన్నిస్ బాల్తో ఆడి ఐ స్లోలీ ఫౌండ్ అవుట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ మోర్ ఇన్ దిస్. సో ఏం చేశానంటే ఐ కుడెంట్ ఎఫర్ట్ ఫైనాన్షియలీ, సో 10th వరకు వెయిట్ చేశాను. 10thలో మంచిగా ఉండే. దెన్ ఆఫ్టర్ దాట్ నేను ఇంటర్మీడియట్లో ఐ టుక్ సమ్ ట్యూషన్స్ ఇన్ ది ఈవినింగ్. ఐ యూస్ టు గెట్ సమ్ మనీ అండ్ అదే తీసుకెళ్ళి నేను కోచింగ్ అకాడమీలో చేస్తాను. ట్యూషన్లు చెప్పి మీరు కోచింగ్ అకాడమీ కట్టారు? ఎందుకంటే మై ఫాదర్ వాజ్ లైక్ నేను దేనికైనా ఇస్తాను కానీ స్పోర్ట్కి ఇస్తాను. దట్ వాజ్ హిస్ మైండ్ సెట్. అంటే అసలు నమ్మకం ఉండేది కాదు కదా? నమ్మకం అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా లేదు, ఎందుకంటే ఫ్రమ్ ద పీపుల్ హీ నోస్ ఇన్ మై ఫ్యామిలీ నో వన్ హాస్ డన్ ఎనీథింగ్ అబౌట్ స్పోర్ట్స్. అంటే జాబ్ వస్తుందా, మళ్ళీ ఏమైపోతావు, చదువు ఇది లేక ఎలా, హౌ విల్ యూ సస్టైన్, ఇవే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అప్పుడు జాయిన్ అయ్యాను. So then I represented state in 1-2 years. Then that tuition was only for my paying the bill. Dan tarvata then I continued my studies and I also played at good level. Dan tarvata then in 2004 oka coaching course ochindi. Then I wrote for my knowledge, just to improve my knowledge kosam emana nem manchi cricketer aithe emana kotta ideas osthayi ani I just wrote. So dantlo nenu top 3 lo unde. So ఇది ప్రాసెస్లో ఏంటంటే నేను ఆడేటప్పుడు కూడా చిన్న బాబులకు ఉంటే నాకింగ్ చేపిస్తాను. ఐ యూస్ టు ఎంజాయ్ దెమ్, వాళ్ళు మంచిగా చేస్తున్నారు. సో తర్వాత ఏమైందంటే నెక్స్ట్ 3-4 years పర్ఫామ్ చేసినా కానీ ఫర్ వేరియస్ రీజన్ నా సెలెక్షన్ కాకపోయారు కల్లా. దెన్ ఐ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్ నా లైఫ్లో. ఆబ్వియస్లీ ఇంట్లో నుంచి ప్రెషర్, ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, పైసలు అది ఇది అని, వేర్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్. ఇన్ బిట్వీన్ ఏమైందంటే అప్పుడు నేను ఆలోచన ఏం చేయాలి. సో ఇన్ 2007 ఐ రోట్ మై level 2 ఎగ్జామ్. మా కోచింగ్లో 1, 2, 3 ఉంటుంది, ఇండియాలో 3 హైయెస్ట్. 2007 చేశాక దెన్ ఐ గాట్ అ జాబ్ ఇన్ HCA అకాడమీ హైదరాబాద్. 2007లో వచ్చింది. దే యూస్ టు పే మీ సమ్ నామినల్ మనీ, బట్ దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్. సో అలా అయిపోయాక నేను ఐ యూస్ టు ప్లే ఫర్ డెక్కన్ క్రానికల్ టీమ్. మీరు ఇలా క్రికెట్లోకి వచ్చేస్తుంటే మరి డాడ్ ఏమన్నారు? ఆబ్వియస్లీ ఇంట్లో ఆబ్వియస్లీ ఎప్పుడు ప్రెషర్ ఉంటుండే, అప్పుడు కూడా ఎందుకంటే ఏం చేస్తున్నాం, ఎందుకంటే స్టిల్ ఫైనాన్షియలీ మనం ఏం చేసలేం, వాళ్ళకి స్పోర్ట్తో సంబంధం లేదు కదా. ఇట్ వాస్ అ బిగ్ లాంగ్ జర్నీ, అప్స్ అండ్ డౌన్స్ ఆర్ కామన్. సో దానివల్ల ఏంటంటే 2007 నుంచి అలా చేసుకొని 2009లో డెక్కన్ క్రానికల్ హ్యాస్ బై డెక్కన్ చార్జర్స్ టీమ్ ఇన్ IPL. సో అప్పుడు నాకు ఫస్ట్ ఎక్స్పోజర్ వచ్చింది విత్
దాని టీమ్ ఐ వాజ్ అన్ అసిస్టెంట్ ఫీల్డింగ్ కోచ్ ఫర్ మైక్ యంగ్ అండ్ ట్రెవర్ పెన్నీ ఉండే ఆ 2 years. సో నాకు ఫైనాన్షియల్ బెనిఫిట్ కాకపోయినా ఆ ఎక్స్పోజర్ ఆ ఎర్లీ ఏజెస్ ఆఫ్ మై కోచింగ్లో చాలా వచ్చింది నాకు. సో ఈ సైమల్టేనియస్లో నేను 2010లో లెవెల్ 3 కంప్లీట్ చేశాను. సో నాకు ఈ 2009 నుంచి 2019 వరకు ఎన్సీఏ ప్రతి ఇయర్ నాకు జోనల్ క్యాంప్ అండర్-16, అండర్-19 ఉమెన్స్ ఏదో క్యాంప్ ఇచ్చేటోళ్ళు. ప్లస్ హెచ్సిఏలో నాకు అండర్-14 నుంచి రంజీ ట్రోఫీ వరకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్గా చేశాను. సో ఎన్సీఏ ఎక్స్పోజర్, ఇక్కడ హెచ్సిఏ ఎక్స్పోజర్ రెండు కలిపి గుడ్ 12 years ఆఫ్ ఎక్స్పోజర్ వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే నా ఫస్ట్ బ్రేక్ త్రూ 2017లో వచ్చింది. అప్పుడు ఇండియా ఏకి బంగ్లాదేశ్కి జిమ్ఖానా గ్రౌండ్లో మ్యాచ్ ఉంది. సో దానికి అసిస్టెంట్ కోచ్గా ఫస్ట్ బీసీసీఐ నేను వేసుకోగలిగాను. సో దట్ వాజ్ హ్యాపీ మూమెంట్. బట్ 2019లో ఇండియా ఏ చేశాను సౌత్ ఆఫ్రికాతో. ఆ పీరియడ్లో ఇలా జర్నీ స్టార్ట్ అయ్యి 2019లో ఇంటర్వ్యూ వచ్చింది. ఐ జస్ట్ అటెండర్. నేను ఎట్లా అంటే ఇంటర్వ్యూ ఫర్ ఇండియన్ ఫీల్డింగ్ కోచ్ అనే. ఓకే. నేనేం చేస్తానంటే ఉట్టి నా ఎక్స్పీరియన్స్ కోసం వేస్తామని నార్మల్గా నేను పెట్టాను. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ ఎండెడ్ అప్ బీయింగ్ 3rd ఇన్ ఇండియా. దాని తర్వాత 2021లో మళ్ళీ వచ్చింది 2 years తర్వాత నేను అప్లై చేస్తే ఐ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా. అలా ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్లో ఏమైందంటే దే వర్ 2 teams. ఒకటి ఇంగ్లాండ్లో ఉండే, ఇంకో టీం రాహుల్ ద్రవిడ్ శ్రీలంకలో ఆడే. దట్ వాజ్ మై అఫీషియల్ ఇండియన్ క్రికెట్ టీమ్ ఫస్ట్ జెర్సీ వేసుకోగలిగాను. హౌ డిడ్ యూ ఫీల్? నాకు ఈ రోజు కూడా గుర్తుంది, 18th June 2021 శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో నా ఇండియా డ్రెస్ వేసుకొని చూస్తుంటే ఒకసారి అంతా నాకు అనిపించింది ఇన్ని రోజులు కష్టం, మై మదర్ ఎక్స్పైర్, మై ఫాదర్, ఈ హర్డల్స్ ఇవన్నీ దాటి యూ హ్యావ్ రీచ్ సమ్ స్టేజ్, సంథింగ్ ఇన్ లైఫ్ అని సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది. ఆ ఇండియా వేసుకున్నందుకు ప్రౌడ్ అంది. ఒకప్పుడు ఎందుకంటే యాజ్ అ ప్లేయర్గా అది చాలా డిస్టెన్స్ దూరం అనిపించింది. ఇప్పుడు మన చెస్ట్ మీద ఉంటారు కదా, ఇట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్.